ఎప్పటికీ మరువలేనటువంటి ఒక అద్భుతమైన ప్రయాణం ఇది నా జీవితంలో. యమన్లో గల రైదా అనే ప్రాంతంలో ఉదయం వాకింగ్ వెళ్తూ సముద్ర ఒడ్డున తీసిన వీడియో ఇది. దీన్ని కొంచెం ఉన్నట్టుగా కాకుండా కొంచెం లైటింగ్ పెంచడం వేరేది చేయడం జరిగింది. ఏదేమైనా ఆ రోజుల్లో ఆ టైంలో ఇది సుమారు 2008 ఆ టైంలో తీసిన వీడియో అనుకుంటాను. 16 లేక 18 గుర్తులేదు. కానీ వెళ్ళి వాకింగ్ చేసుకుంటూ సముద్ర గట్టుకు వెళ్తే ఆహ్లాదకరంగా ఉండేది. అలా వెళ్ళలేని తీరం అది. ఎదురుగా ఇటుపక్కన యమన్, దానికి ఆపోజిట్ ఎదురుగా మన భారతదేశం. ఎందుకంటే ఇది అరేబియా మహాసముద్రం కాబట్టి నేను ఈ గట్టున యువతలో ఉన్నదేమో యమన్, అవతల ఉన్నదేమో మన భారతదేశం. చిన్నగా ఏ కేరళ, గోవా ఆ ప్రాంతంగా ఉండొచ్చు నేనున్న దిశ. ఇది సుమారు ఈ సముద్ర తీరం 1500 కిలోమీటర్లు లేక 1900 కిలోమీటర్లు ఉంటుంది. అవతల నేను యమన్లో, అవతల మన ఇండియాకి ఈ సముద్ర పొడవు తీరం 18 లేక 1900 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించే టైంలో వాళ్ళకి మెయిన్గా ఉండే ఓడల రేవు అంట. ఇవి ఈ ఊరు కాదు కానీ నేను పక్కన ఊరు అదేననే ఊరు. అక్కడ ఉండి ఇండియా నుంచి యమన్ పరిపాలించేవారట. ఈ బోట్లు లాక్కు రావడం కూడా ఇదే జీపు కట్టుకుని లాక్కు వస్తా చూసారు. మళ్ళీ ఉదయం గెంటడం కూడా ఈ జీపే గెంటుతుంది. ఆ రోజులు ఒక బోటుని పైకి రాగడానికి 500 యమనీ డబ్బులు. ఏట ఆడేసిన తర్వాత చేపలతో బయటకు వస్తుంది కదా, స్పీడ్గా వచ్చి ఒడ్డు నాగిపోతాయి. దాన్ని తాడు కట్టి ఈ జీపుతో ఇక్కడ దాకా లాక్కెళ్తారు. మళ్ళీ ఉదయం మనుషులు గెంటుకుంటారు. మళ్ళీ ఉదయం కూడా సముద్రంలో కొన్ని పడవలు అయితే అలా మయంగానే ఉంటాయి. ఇక్కడి నుంచి 2 చిన్న పడవల్లో వెళ్ళి అక్కడ మళ్ళీ బోట్లు తీసుకుని ఏటకెళ్తూ ఉంటారు అన్నమాట.